హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు అవును. సార్? ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో రోగి లక్షణాలు చూసి ట్రీట్మెంట్ చేస్తారా, లేకపోతే ప్రకృతిని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తారా? యాక్చువల్లీ రోగి యొక్క లక్షణాలను బట్టి, వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి వైద్య చికిత్స అందించడం జరుగుతుంది. ఏంటంటే కఫ పిత్త వాత దోషాలని మూడింటి మీద డిపెండ్ అయ్యి ఇస్తూ ఉంటాం. ఓకే. ఒక్కొక్కరి శరీర తత్వం ఒకలాగా ఉంటుంది. కొంతమందికి పిత్త దోషం, కొంతమంది వాత దోషం, కొంతమంది కఫ దోషం. ఆ శరీర లక్షణాలను బట్టి వాళ్ళ వయస్సును పరిగణలోకి తీసుకుని వాళ్ళ హైట్, ఫిజికల్ కండిషన్స్ చూసుకుని వైద్య చికిత్స అందించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఒక రకమైన అపోహ ఉంది, ఆయుర్వేదిలో త్వరగా తగ్గదు, లేటుగా ఆలస్యంగా తగ్గుతుంది అని. అలాగే పెద్ద పెద్ద వ్యాధులకు, కొన్ని రకాల వ్యాధులకు మాత్రమే చికిత్స అందిస్తారు అని ఒక అపోహ ఉంది. అలా కాకుండా ప్రతి చిన్న జబ్బు నుంచి మొదలుకొని పెద్ద జబ్బుల వరకు తగ్గిపోతాయి. సింపుల్ మామూలు జ్వరము, ఫ్లూ, జలుబు, దగ్గు, రొంప ఎఫెక్టెడ్ పెద్ద జ్వరాలు కూడా, చికెన్ గున్యా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, అలాగే కరోనా ఫీవర్స్, మలేరియా, టైఫాయిడ్ ఫీవర్స్లో, అలాగే తల నుంచి కాళ్ళ వరకు, కళ్ళకి, చెవికి, గొంతుకి, పళ్ళకి, కడుపుకి, కాళ్ళకి, ఇలా అన్ని రకాల చికిత్సలు అందించడం జరుగుతుంది. ప్రతి వ్యాధికి ఆయుర్వేదంలో వైద్య చికిత్సలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే వింటూ ఉంటాం, ఈ మధ్య కాలంలో వింటున్నాం. అది ఫ్యాటీ లివర్, అది వింటున్నాం. సిరోసిస్ లివర్, అది వింటున్నాం. వీటికి గాను వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా మందులు లేవు ఎక్కడ. ఇందాక అడిగారు అల్లోపతిలో, ప్రపంచం అంతా అంటేనే అల్లోపతి, రాదర్ దాన్ దట్ ఇంకేం లేవు ఎక్కడ, ఏ పరిస్థితుల్లో మందులు లేవు. ఆ పైన చెప్పిన వాటికి కూడా ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయి. ఎస్. అండ్ గుండె జబ్బులు, హార్ట్ డిసీజెస్, స్టంట్స్ వేయడం, ఇలాంటివి ఉంటాయి. గుండె జబ్బులకు కూడా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. స్టంట్స్ వేయాల్సిన అవసరం లేదు. స్టంట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ స్టంట్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుండె జబ్బులకి డైరెక్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, తగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్. అలాగే పెరాథీమియా, ప్యూర్లీ పెరాలిసిస్ కోసం డెఫినెట్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చక్కగా పనిచేస్తాయి. సార్, ఇప్పుడు మన భారతదేశ చరిత్రలో ఆయుర్వేదం అనేది ఎప్పటి నుండో ఉంది, కాకపోతే అలోపతి అనేది ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది? అది ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చేంట్ రిలీఫ్ అని కొన్నిట్లో ఉంది, కానీ ఆయుర్వేదంలో కూడా అంతకన్నా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒకటి చెప్పగలుగుతాం ఎగ్జాంపుల్. సపోజ్ ఎసిడిటీ ఉంది, కడుపులో మంటగా ఉంది అని వస్తారు జనాలు, సింపుల్. సో విపరీతమైన నొప్పి, విపరీతమైన మంట ఉంది, అసలు తగ్గట్లేదు అనుకొని వస్తారు. ఆ స్పీడ్లో ఏంటి, ఇంజెక్షన్స్ ఇస్తే అరగంట గంటకు తగ్గిపోతుంది మామూలుగా. మీరు అడిగారు వేరియేషన్. అదే మేము ఇచ్చే మెడిసిన్ వల్ల ఒక అరకప్పు మజ్జిగలో పౌడర్ వేసేసి తాగించేస్తాం, గొంతులోకి జారిన వెంబడే కడుపులో మంట తగ్గిపోద్ది అంతే. వితిన్ మినిట్స్, సెకండ్స్, వితిన్ మినిట్స్, 1-2 minutesలో మంట తగ్గిపోద్ది. మంట, నొప్పి, గొంతులో మంట, కడుపులో మంట, అంత ఫాస్ట్ రిలీఫ్ అన్నమాట. అలా ఫాస్ట్గా పనిచేస్తున్నటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి, కొన్ని రకాలు చెప్పండి. ఎందుకంటే మీరు లేట్గా తగ్గిద్ది అని అందరు అపోహ పడుతున్నారు. ఎప్పుడో తగ్గిద్ది, అయితే అన్ని జబ్బులకు మందులు వేడి చేస్తుందని అదొక అపోహ. వేడి చేయదు, ఏది చేయదు. పథ్యం, కొన్నింటికే పథ్యం ఉంటుంది. అలాంటి అలోపతిలో కూడా పథ్యం చెప్తాం కదా. షుగర్ ఉన్నవాడికి షుగర్ తినొద్దు అని చెప్తాం, అల్సర్ ఉన్నవాడికి కారం తినొద్దు అని చెప్తారు. మేము అదేం చెప్పాము, ఇంక అల్సర్ ఉన్న వాళ్ళకి ఏం మసాలాలు ఇవన్నీ చేయండి అని చెప్పాము, మేము వాడండి అని చెప్తాం, తగ్గిపోతుంది.